మన అందరి జీవితంలో ఒక సమయం వస్తుంది, అప్పుడు మనం మన విలువ గురించి ఆలోచిస్తాం. నాకు నిజంగా విలువ ఉందా? నా జీవితానికి అర్థం ఏమిటి అని మనసులో ప్రశ్నలు తళుకు అనేలా మిగిలిపోతాయి. ఇలాంటి అనుభవం రాజు అనే ఒక యువకుడికి ఎదురయ్యింది. ఒకరోజు రాజు తన విలువ తెలుసుకోవాలని సంకల్పించి గ్రామంలోని జ్ఞాని బాబాను కలుసుకున్నాడు. బాబా ఒక చిన్న రాయిని అతని చేతిలో పెట్టి ఒక విచిత్రమైన పరీక్షకు పంపాడు. ఈ రాయిని పట్టుకుని నలుగురు వ్యాపారులను కలువు, కాని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అమ్మకు. వారి నుండి తెలుసుకో, ఈ రాయికి వారు ఎంత విలువ పెడతారో అని బాబాగారు అన్నారు. రాజు పూల దుకాణానికి వెళ్లి రాయిని చూపించాడు. ఈ రాయికి మీరు ఎంత ఇస్తారు అని దుకాణదారుణ్ణి అడిగాడు. దుకాణదారుడు, ఇది బాగానే ఉంది, దీన్ని పూలదండకు బరువుగా ఉపయోగించవచ్చు, 100 రూపాయలు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది చాలా అరుదైన రాయి అని బాబా చెప్పారు, కాని ఇక్కడ దీని విలువ 100 రూపాయలు మాత్రమే అని అనుకుని రాయిని అమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు తర్వాత కూరగాయల మార్కెట్కి వెళ్లాడు. అక్కడ వ్యాపారిని అదే ప్రశ్న అడిగాడు. ఈ రాయికి మీరు ఎంత ఇస్తారు? వ్యాపారి, ఇది బరువుగా ఉంది, తూకాలకు ఉపయోగపడుతుంది, 500 రూపాయలు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. రాజు వ్యాపారి మాటలు విని ఆశ్చర్యపోయాడు. పూల దుకాణంలో దీని విలువ 100 రూపాయలు, ఇక్కడ దీని విలువ 500 రూపాయలు, కాని ఇది ఇంకా సరైన జవాబు కాదు అని అనుకుని రాయిని అమ్మకుండా వెళ్ళిపోయాడు. రాజు ఆభరణాల దుకాణానికి వెళ్లి రాయిని చూపించి అడిగాడు, ఈ రాయికి మీరు ఎంత ఇస్తారు? ఆభరణాల వ్యాపారి ఆశ్చర్యంగా, అరే, ఇది చాలా విలువైన రాయిలాగా కనిపిస్తోంది, దీన్ని బంగారపు ఆభరణాలకు అమర్చితే అందంగా ఉంటుంది, 10 లక్షల రూపాయలు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. రాజు పూర్తిగా షాక్ అయ్యాడు. ఇంత విలువైనదా? కాని ఇంకా తెలుసుకోవాలి అని అనుకుని రాయిని అమ్మకుండా వెళ్ళిపోయాడు. చివరగా రాజు పురాతన వస్తువుల మ్యూజియంకు వెళ్లాడు. మ్యూజియం నిర్వాహకుడికి రాయిని చూపించి అడిగాడు, ఈ రాయికి మీరు ఎంత ఇస్తారు? ఇది ఒక అరుదైన వజ్రం, దీని విలువ మాటల్లో చెప్పలేనిది, నా మ్యూజియంలోని అన్ని వస్తువుల కంటే ఇది ఎంతో విలువైనది, దీనిని కొనేందుకు నా జీవితకాలం పెట్టుబడి సరిపోదు. రాజు ఆశ్చర్యంతో మైమరచిపోయాడు. వెంటనే బాబా దగ్గరకు వెళ్లాడు. రాజు బాబాకు తన అనుభవం చెప్పి చివరికి అడిగాడు, బాబాగారు, ఈ రాయికి ఒక్కో చోట ఒక్కో ధర పలికారు, అసలు దీని విలువ ఏమిటి? రాజు, నీ ప్రశ్నకు జవాబు ఇదే. ఈ రాయి విలువ దానిని చూసిన వ్యక్తుల దృష్టిపై ఆధారపడి ఉంది. పూల దుకాణంలో ఇది ఓ సాధారణ రాయి, కూరగాయల మార్కెట్లో తూకానికి ఉపయోగపడేది, ఆభరణాల దుకాణంలో బంగారపు ఆభరణానికి అమర్చగల ప్రత్యేక రాయి, కానీ మ్యూజియంలో ఇది అరుదైన వజ్రంగా మారింది. నీ జీవితం కూడా ఇలాగే, కొంతమంది దానిని అంచనా వేయలేరు, కొంతమంది దానిని గౌరవిస్తారు, కానీ అసలు సత్యం ఏమిటంటే నీ జీవితం విలువ అంచనా వేయడం వేరే వాళ్ల చేతుల్లో లేదు. నీ జీవితం విలువ నీ కృషితో, నీ ఆలోచనలతో, నీ గమనంతో పెరుగుతుంది అని బాబాగారు అన్నారు. జీవితం విలువైనది, కాని మీరు దాన్ని ఎలా చూశారో అదే నిర్ణయిస్తుంది. ఈ జీవితం అంతటా పోరాటం. కొందరికి ఎప్పటికీ సులభంగా కనిపించవచ్చు, మరికొందరికి జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త సమస్య. కాని ఈ పోరాటాలు మీ విలువను ఆవిష్కరించే అవకాశం. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, మీరు ముట్టడిస్తున్న ప్రతి బాధ, అది మీ విజయానికి దారి తీస్తుంది. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా, అవి మీకు ఒక విషయానికి నేర్పిస్తాయి. జీవితం అనేది మనకు అందిన అద్భుతమైన ఆభరణం, దాని విలువని మనమే సృష్టించుకోవాలి. ప్రతి ఉదయం కొత్త ఆశను, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఆ రోజును ఎలా ఉపయోగించాలో మనమే తెలుసుకోవాలి. ఓటమి అనేది జీవితంలో వచ్చే ఒక పాఠం మాత్రమే, కానీ అది మనల్ని పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్లే బలం ఇస్తుంది. చిన్న చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద విజయాలకే అడుగులు వేస్తాయి. కష్టపడే వ్యక్తి విజయాన్ని అందుకుంటాడు, ఎందుకంటే కృషి మన జీవితానికి అసలు అర్థాన్ని ఇస్తుంది. మన ఆత్మవిశ్వాసం, మన ధైర్యం, మన సంకల్పం, ఈ 3 మనకు మరింత బలాన్ని ఇస్తాయి. జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చే మార్గం సేవలో ఉంది. మనం ఇతరుల సమస్యలను మనసు పెట్టుకుని పరిష్కరించినప్పుడు మనం మరింత గౌరవనీయంగా నిలబడతాం. ఎప్పటికీ నీ లక్ష్యాలను మరిచిపోకు, ఎందుకంటే లక్ష్యాలు నీ జీవితానికి దిశను చూపిస్తాయి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశంగా భావించు.
నీ ప్రయత్నాలు విఫలమవుతాయనుకునే సమయాల్లో కూడా ఆశను నిలుపుకో, ఎందుకంటే విజయానికి చివరి మెట్టే ఉత్తమ గమ్యం. జీవితాన్ని గౌరవించు, దాని విలువను అర్థం చేసుకో, ఎందుకంటే ఇది నీకు దెబ్బలు తగలగానే బలాన్ని నేర్పించే గొప్ప ఉపాధ్యాయుడు. మీరు చేసే పనిలోని ప్రతి నిబద్ధత, ప్రతి చిన్న కృషి, ప్రతి చిన్న మెట్టు మీ జీవితాన్ని ఎక్కువ విలువగలదిగా తయారు చేస్తుంది. మీరు మీకు విలువ చూపించాలి. మీరు చేసే ప్రతి పని మీకు మంచిదనుకున్నది. జీవితంలో పెద్ద మార్పులు రావడానికి ఎన్నో చిన్న మార్పులు అవసరం. స్వీయ విలువని సృష్టించుకోవడమే మనకు పెద్ద విజయాలను తీసుకొస్తుంది. ఎందుకు అంటే మీరు మారగలిగే సామర్థ్యం మీలోనే ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విలువ ఉన్నవారు. మీ జీవితాన్ని ఖచ్చితంగా గుర్తించండి. మీరు ఎలా జీవించాలో, ఎలా మారాలో, ఎలా మెలగాలో మీరు అంగీకరించాలి. మీ విలువను ఎవరి అభిప్రాయాలు నిర్ణయించనివ్వద్దు. జీవితం ఒక్కసారి ఇచ్చినది. మీరు అందులో విలువను చూపించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.